డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్తారు. మనకి యోగాలో కూడా సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిదని చెప్తారు, కొన్ని సెట్లు చేసుకుంటే కనుక. వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? యోగా విషయం పక్కన పెడితే ఇన్ జనరల్ వందల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి కాదు, 100 పైనే, 100 పైన. మామూలుగా ఆరోగ్యం భాస్కరాది చేతి చెప్తారు జయ. ఆరోగ్యం ఎప్పుడు భాస్కరుడి వల్లే వస్తుంది. మనకి లోపల ఇన్బిల్ట్ ఒక గడియారం ఉంటుంది. మనకి రాత్రిపూట నిద్ర వస్తుంది, పగలు మెలకు వస్తుంది. పగలు నిద్రపోతే మొహాలు పొంగిపోయి ఏడుసినట్టు ఉంటారు. పగటి నిద్ర అందంగా ఉండడం. నువ్వు రాత్రి బాగా నిద్రపోయావనుకో, పొద్దున్నేసరికి మొహం చక్క పుచ్చపోవల్లే వికసించి బాగుంటుంది. అదే నువ్వు పగలు బాగా ఎక్కువ డే అంతా పడుకుంటే సాయంత్రానికి ఎట్లాంటిది మొహం పొంగిపోయి చేయకూడని పని ఏదో చేసినట్టు కనపడుతూ ఉంటుంది కదా. అవును. మన లోపల గడియారము పైన ఆకాశంలో గడియారము సమానంగా నడుస్తాయి. మనకి అవసరమైనది సూర్యరశ్మి. సూర్యుడి వల్లే మన జీవితం సజావుగా వెళ్తుంది. పూర్వం చెప్పేవాళ్ళు చేయ గూట్లో దీపం నోట్లో ముద్ద అని. సాయంకాలం అయ్యేసరికల్లా కొంచెం చీకటి పడంగానే అన్నం తినేసి పడుకుంటే పొద్దునే సూర్యుడు మనకి కనపడ్డం కాదు, కనపడ్డానికి 2 గంటల ముందే లేచేవాళ్ళు ఇది వరకు. ఆ లేచిన వాళ్ళు ఎక్కువ హెల్దీగా ఉన్నారు. మన టైమింగ్స్ మారిపోయినాయి. ఇప్పుడు మన ఉద్యోగాలు, మన చదువులు, మన పరుగులు, మన ప్రతాపాలు అన్నీ కూడా అర్ధరాత్రి ప్రతాపాలుగానే ఉంటున్నాయి మనవి. దాంతో ఏమైంది, ఆరోగ్యం అవసరమైనది ఏదైతే ఉందో అది దిగనాసెళ్ళిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించండి, కావాలంటే చెయ్యండి. ఒక 21 డేస్ పెట్టుకుందాం, 3 వీక్స్. ఇవాళ మొదలు పెడితే ఇవాళ ఏం వారం? సోమవారం కదా. 1, 2, 3 సోమవారాలు వచ్చేదాకా. సోమవారం మీరు మంగళవారం మొదలు పెడితే 3 మంగళవారాలు రావాలి. ఈ 21 రోజులు సూర్యుడు ఇట్లా పైకి వచ్చేసరికల్లా మీరు మొహం కడుక్కొని వాకిట్లో ఉంచోవాలి. మొహం కడుక్కోవటం అంటే నీళ్ళు పోయడం కాదు, పళ్ళుతో దంతధావనం చేసుకుని కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని బ్రష్ చేసి బయటకు వచ్చేస్తారు చాలామంది. తప్పు. ఇప్పుడు బాత్రూములు వేరేగా వచ్చినాయి కాబట్టి శరీరంలో నుంచి బయటకు వచ్చే నీటిని వదిలేసి బయటకు వచ్చేస్తారు, అది తప్పు. నిద్ర లేచాక మీరు బాత్రూంలోకి వెళ్తే కాళ్ళు చేతులు ముఖము కడుక్కోవాలి. పళ్ళు తోమాక ఫేస్ వాష్ చేసుకోవాలి. నోట్లో నీరు పుక్కిలించి ఉమ్మేయాలి. బయటికి రండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు కుర్చీలో ఎక్కడైనా కూర్చొని చకచకా తాగేసేయండి. వెళ్ళి సూర్యుడి ముందు నుంచోండి. 21 రోజులు చేయండి. మీరు సూర్యుడి ముందు రోజు ఈ పని కూడా చేసేసి మీకు ఇంకా వేరే కాలకృత్యం ఇంకేదైనా ఉంటే కూడా చేసేసుకోవాలంటే ఎప్పుడు లేవాలి ప్లాన్ చేసుకోండి మీకు కావాల్సినట్టుగా. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజ్. అసలు మీరు ముందు చేయగలరా లేరా ఆలోచించుకోండి. అబ్బో నా వల్ల కాదండి, నాకు మీటింగ్ ఉందండి, నాకు అదేదో ఉందండి, రాత్రిపూట కాల్స్ మాట్లాడుకోవాలండి, రాత్రంతా చాటింగ్ చేయాలండి, రాత్రంతానే నేను వర్క్ చేస్తానండి. మీకు కర్మ అండి, మేమేం చేయలేమండి దానికి. ఏం చేయలేం. కానీ మీరు చేసి చూస్తే మీకు మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. కావాలంటే మొదటి రోజునే మిమ్మల్ని మీరు బరువు చూసుకోండి. మీ జనరల్ పొట్ట ఆకలి మీ ధోరణి ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసి రాసి పెట్టుకోండి. జర్నలింగ్ దీన్ని రాసి పెట్టుకోండి. మీ బరువు చూసుకోండి. మీ రోజువారీ దైనందిన క్రియ ఇప్పటిదాకా నేను ఎలా ఉన్నాను అనేది ఒక పేజీకి రాయండి దయచేసి. ఇది మొహం కడుక్కున్నారా, మంచినీళ్ళు తాగారా, చటుకని సూర్యబింబం వస్తోంది, బాల్కనీలోకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి లేదా వాకిట్లో నిలబడి ఆ ఉదయబింబం ఆ అంచులు ఎర్రబడి పైకి వస్తుంటాడా ఇక చూడండి. అటే కుదిరితే 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు చూసాక ఎరుపు వచ్చేస్తుంది, కళ్ళు అలచేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చూడండి. అక్కడే కూర్చుని ఏదైనా పని చేసుకోండి, పుస్తకం చదువుకోండి, ఏదో ఒకటి చేయండి. సూర్యుడు బాగా వేడెక్కింది అనిపించేదాకా అక్కడే ఉండండి. తర్వాత మిగిలిన పనులు చేసుకోండి. రోజు చేసి చూడండి, మీకు జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో. 21 రోజుల తర్వాత మీరు సిన్సియర్గా రాసుకుంటే మీ జర్నల్లో చాలా కొత్త విషయాలు చేస్తాయి. మీ స్కిన్ బాగుపడుతుంది, మీ కంటి చూపు మెరుగవుతుంది, మీ బుద్ధి మరింత కుశాగ్ర బుద్ధిగా మారుతుంది, మీ ఆకలిలో తేడా వస్తుంది, అరుగుదలలో తేడా వస్తుంది, మీ బ్యాలెన్స్లో తేడా వస్తుంది, టోటల్గా మీ బుద్ధిలో మార్పు వస్తుంది, జీవితం మారుతుంది. ఆరోగ్యంలో మార్పు వస్తే జీవితం మారిపోతుంది ఆటోమేటిక్గా. చేసి చూడండి మీ వల్ల అయితే. యోగాలో సూర్య నమస్కారాలు చెప్తారు. ఈ యోగాలో చెప్పే సూర్య నమస్కారాలతో
బలశాలులుగా మారేందుకు అవకాశం ఉంది. బలశాలి అంటే లావుగా అవటము, కండ పెరగటము కాదు, ఈవెన్గా వస్తుంది శరీరం. పోస్చర్స్ ఈవెన్గా మారుతాయి. మన భంగిమలు ఉంటాయి, శరీర భంగిమలు ఓ పక్కకి ఒరిగి నుంచోటము, అవును. మెడ వాల్చేయటము, భుజాలు కొంచెం వంగిపోవటము, నడుం దగ్గర వంపు రావటము, ఒక్కాల మీదే బరువంచి రెండో కాలు పక్కకి పెడతాము చాలామంది, అవన్నీ తగ్గిపోతాయి. చక్కగా సాఫీగా వస్తుంది. వీపు హంపు లేకుండా ఉంటుంది. ఛాతీ కిందకి పోయిన వాళ్ళందరికీ ఛాతీ పైకి వచ్చేస్తుంది. పొట్ట కొంచెం లోపలికి వెళ్తుంది. ఆకలిలో మార్పు వస్తుంది. అరుగుదలలో మార్పు వస్తుంది. సూర్య నమస్కారాలు రెగ్యులర్గా ఈ 3 వారాలు మీరు అది చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఎక్కువ సెట్లు చేయలేకపోతే, ఓపిక చాలకపోతే నాకు మళ్ళీ ఓన్లీ 4 చేయండి. అంతే చేస్తా చేయని, అందుకంటే చేయలేదు. 4 సెట్ల కుడి ఎడమ చేయాలి కదా, అంతే. అంటే మొత్తం 8 సార్లు చేస్తానన్నమాట. ఓహో, చేశాను అంటే 8, మధ్యలో ఒక్కొక్కసారి మానేస్తుంటారు, అది పోతూ ఉంటుంది. శుభ్రంగా ఉంటాం. సూర్యుడు మన బుద్ధిని మారుస్తాడు. మనకు మామూలుగా చెప్తారు కదా, తూర్పు తిరిగి దండం పెట్టు అంటారా? ఏమిటి తూర్పు తిరిగి దండం పెట్టంటే ఇంకేం లేదు, తూర్పు తిరిగి దండం పెట్టి అయిపోయినట్టు కాదు అర్థం. తూర్పు తిరిగి దండం పెడితే నీకు ఒక దారి వస్తుంది. ఓహో, ఏమి దిక్కు తోచలేదు, రోజు బెట్రా నాయన సూర్యుడికి దండం, దిక్కు తోచుతుంది నీకు, నీకు ఇంకొక కొత్త దారి పుడుతుంది అని. దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాం కదా రమ్మ. మనం అలాగే తీసుకున్నాం, మనకు అన్ని అవే వచ్చు. మనం ఏం చెప్పినా నెగిటివ్ గా తీసుకోవటమే వచ్చు మనకి. ఈ పొద్దున్నే లే అంటే మీకు శిక్షలాగా వినిపించట్లేదు? అనిపించట్లేదా నీకు? అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుందమ్మా. పొద్దున్నే లే అనగానే పనిష్మెంట్ లాగా వినపడే వాళ్ళందరూ కూడా ప్లీజ్ బీ పాజిటివ్. పొద్దున్నే లేస్తే నీ జీవితం మారుతుంది. భగవంతుడు నీకు ఇస్తున్న ఒక అవకాశంగా భావించు. మనకి జయ జీవితం ఎప్పుడు కొత్త కొత్త ఛాన్సులు ఇవ్వదు జయ. ప్రతి వాళ్ళకి పెళ్లి విషయంలో 1, 2 ఇస్తుంది కదా, అంతే. తర్వాత ఏదో ఉద్యోగాల విషయంలో ఏదో 2, 3, 4 అంతే. వ్యాపారాల్లో లేకపోతారు, మళ్ళీ ఇంకొక అవకాశం రావచ్చు. 4, 5 స్నేహితులు మోసం చేసినా మళ్ళీ ఎవరో ఒక స్నేహితుడు రావచ్చు. జీవితం మీద నమ్మకం పోతూనే ఉంటుంది, అప్పుడప్పుడు రావచ్చు. కానీ భగవంతుడు ఒక అవకాశం మనకి రోజు ఇస్తాడు. తెల్లవారేసరికి సూర్యుని పెడతాడమ్మా ఆయన మన జీవితంలో. కొత్త అవకాశం. నిన్నటి దాకా నువ్వు ఎలాగైనా తగలబడు, రేపు పొద్దున్న సూర్యుడు కనపడగానే బుద్ధి మార్చుకో అని. ప్రతి రోజు కొత్త అవకాశం ఇస్తాడు కదా, ఖచ్చితంగా వాడుకుందాం. మరి ట్రై చేయండి. డెఫినెట్గా రమ్మ. మీకు మంచి స్కిన్ లేకపోయినా, మంచి గట్ హెల్త్ లేకపోయినా, విటమిన్స్ అవి అబ్జార్ప్షన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా, మరి ముఖ్యంగా డి విటమిన్, ఆ డి విటమిన్కి సరే. ఇప్పుడంటే ఇది వరకు చెప్పుకునే వాళ్ళని చేయ నూనె రాసుకొని పొద్దున్నే సూర్యుడికి అని చూస్తే డి విటమిన్ అని. వీళ్ళెవరో ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంది వచ్చారుగా మనకి, డాక్టర్లు రకరకాలు. అబ్బాయి పొద్దున్నే ఏముండదండి మీకు తెలీదా అని నాకు కూడా చెప్పారు ఒకళ్ళు. అవునేమో, ఇప్పుడు 11ంటికి ఎవరు నూనె రాసుకుని నుంచుంటాడు పని పాట లేనట్టు మరే కదా. నేనేమంటే సూర్యుడు 11ంటికి ఇచ్చినా సరే నేను మాత్రం పొద్దున్నే నుంచుంటారా? పొద్దున్నే నుంచుంటు, మరి నాకు అప్పుడే కుదురుతుంది. అంతే. 11కి వస్తుంది, 3కి వస్తుంది, 2కి వస్తుంది. సైన్స్ 100 చెప్తుంది, శాస్త్రం మాత్రం ఉదయకాలం అనే చెప్పిందమ్మా. సైన్స్ ఇవాళ వచ్చింది, శాస్త్రం ముందే కదా వచ్చింది కదా. రేపు మాఘమాసం వస్తుంది, మాఘమాసం 4 రోజులు ఆదిత్య హృదయం చదువుకోండి. ఫస్ట్ 1 ప్రతిరోజు సూర్యుని చూసి దండం పెట్టుకోండి. మీకు చేతనైతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ 4 ఆదివారాలు స్త్రీతైల మధు మాంసాలు ముట్టద్దు, ఉండండి. ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది, సూర్యుడే ఇస్తాడు మీకు. మాఘమాసం వస్తుంది కదా త్వరలో, ఆలోచించండి. ఇప్పుడే నేను చెప్పినట్టుగా 2-3 వీక్స్ చేయలేకపోయినా మాఘమాసం 4 వీక్స్ ఆన్ యువర్ ఓన్ చేసుకోండి. ట్రై చేసి చూడండి తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.